ఓకే అండి, నెక్స్ట్ అప్లికేషన్ చూద్దాం ఈరోజు. నెక్స్ట్ అప్లికేషన్ రాయండి. నెక్స్ట్ రిజల్ట్ అని రాసుకోండి. ఇఫ్ x is equal to 60 degrees or 120 degrees or 240 degrees or 300 degrees, ఇది ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ 60 అంతేనా? 60 ఫ్యామిలీలో మెంబర్స్ అయిన వీళ్ళందరూ Yes, sir. 60, 180 minus 60, 120, 180 plus 60, 240, 360 minus 60, 300. వీళ్ళందరూ కూడా నలుగురు కూడా ఎవరండి? ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ 60. అవునా? 60, 180 minus 60, 120. ఏమై సుచిదా? Yes, sir. మాట్లాడండి ఎవరన్నా. ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ఏంటివి? 60, sir. 60. ఇది 60. ఇదేంటి? 180 మైనస్ 60. ఇది 180 ప్లస్ 60. ఇది 360 minus 60. ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ 60 ఇచ్చినప్పుడు ఎక్స్ బదులుగా దెన్ ఫస్ట్ వన్ సైన్ తీటా సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ తీటా సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ తీటా వాల్యూ 1/4 సైన్ 3 తీటా అవుతుంది. సెకండ్ వన్ కాస్ తీటా కాజ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ తీటా కాజ్ ఆఫ్ ఎక్స్ మైనస్ తీటా 1/4 కాస్ 3 తీటానే అవుతుంది. థర్డ్ వన్ tan తీటా tan ఆఫ్ ఎక్స్ ప్లస్ తీటా ఇంటూ tan ఆఫ్ ఎక్స్ మైనస్ తీటా. ఆ వాల్యూలో 1/4 రాదండి, ఎందుకంటే దిస్ బై దిస్ చేస్తే ఇది వచ్చింది. మరి జాగ్రత్తగా వినండి, దిస్ బై దిస్ చేస్తే ఇది వచ్చింది. ఆ 1/4 ఈ రెండిట్లోనే వచ్చింది తప్పితే ఇక్కడ 1/4 రాదు. tan 3 తీటా. నెక్స్ట్ కాట్ తీటా కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ తీటా కాట్ ఆఫ్ ఎక్స్ మైనస్ తీటా కాట్ 3 తీటా. ఇంకా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ రాస్తే, మనము ఫస్ట్ దాని మీద ఎగ్జాంపుల్ రాస్తే సైన్ తీటా ఎక్స్ ప్లస్ ఏం రాయొచ్చు? 60 రాయొచ్చు. సైన్ 60 degrees ప్లస్ తీటా సైన్ 60 degrees మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/4 సైన్ 3 తీటా. అట్లాగే ఓకే, దీని ప్రూఫ్ కూడా చెప్దామండి ఒకసారి. ఇది ఒకటి చెప్పేస్తే అన్ని ఎలా వచ్చినాయో తెలిసిపోయింది. చూడండి, ఇదే 60 ప్లస్ ఎంత రావచ్చు? ఇదే ఎక్స్ ప్లస్ ఎంత రావచ్చు? ఇదే ఎక్స్ ప్లస్ ఎక్కడెక్కడ 60 రావచ్చు, 120 రావచ్చు, 240 రావచ్చు, 300 రావచ్చు. అంటే సైన్ తీటా సైన్ 120 ప్లస్ తీటా సైన్ 120 మైనస్ తీటా అయినా ఎంత ఆన్సర్? 1/4 సైన్ 3 తీటా. నేను ఓకేనా? ఈ వాల్యూ ఈ ఎక్స్ప్రెస్ లో ఈ వీటిలో ఏది కన్సిడర్ చేసినా 1/4 సైన్ 3 తీటా. నేను ఎందుకు అయింది అలాగా చూద్దాం. 60 degrees తీసుకొని చూద్దాం. ఓకే,
సైన్ తీటా ఇది చెప్పండి ఇదే ఫార్ములా లాగా ఉంది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఎంత ఓయ్ ఇంటూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఎవరు 2 సైన్ ఏ కాస్ బి అని ఎత్తున్నారు Sir, సైన్ sin ఆఫ్ ఏ square ప్లస్ A బి minus sin square B. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కొద్దిమంది 2 సైన్ ఏ కాస్ బి అని ఎత్తున్నారు అక్కడ ఇంటూ ఉంది మధ్యలో ఎంత ఫైనల్ గా Sin సైన్ square A స్క్వేర్ minus sin ఏ square B. మైనస్ సైన్ స్క్వేర్ బి అంతేగాని ట్రిగ్నామెట్రీ లో ఫార్ములాలు ఇంపార్టెంట్ ఫార్ములా రాసుకోండి పక్కన సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ఇంపార్టెంట్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి sin square a minus sin square b sin square 60 minus sin square theta sin theta into sin 60 degrees root 3 by 2 root 3 by 2 whole square 3 by 4 sin square theta sin 60 degrees ఎంతండి root 3 by 2 sin square 60 3 by 4 ఎల్సిఎం తీద్దామండి నెక్స్ట్ రాయండి అక్కడ దాకా రాయండి ఓకే చెప్పండి నెక్స్ట్ ఎల్సిఎం స్టెప్ చెప్పండి దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా ఇంటూ 4 ఎల్సిఎం 3 మైనస్ 4 సైన్ స్క్వేర్ థీటా 1/4 ఇంటూ సైన్ థీటా లోపల తీసుకెళ్ళండి 3 సైన్ థీటా మైనస్ 4 సైన్ క్యూబ్ థీటా 1/4 ఇంటూ 3 సైన్ థీటా మైనస్ 4 సైన్ క్యూబ్ థీటా ఫార్ములా చెప్పాలి మీరు Sin 3 theta, sir. Sin 3 theta, sir. సైన్ 3 థీటా సరిపోయిందా ఆర్హెచ్ఎస్ వచ్చినట్టేనా ఇది కంపల్సరీ వచ్చి ఉండాలండి సేమ్ ఇలాగే రిమైనింగ్ రిజల్ట్స్ కూడా మనం ప్రూవ్ చేసుకోవచ్చండి ఓకేనా రాసుకున్నట్టేనా ఒక ఎగ్జాంపుల్ సమ్ చెప్పనా ఈ అప్లికేషన్ మీద cos 20 cos 20 cos 40 cos 60 cos 80 degrees is equal to dash అని అడిగాడు cos 20 cos 40 cos 60 cos 80 degrees is equal to dash అని అడిగాడు దాంట్లో మనకు తెలిసిన వాల్యూ ఒకటి ఉందండి ఏంటది దాంట్లో ఒక తెలిసిన వాల్యూ ఒకటి ఉంది దాంట్లో cos 60 ఇది తెలిసిన వాల్యూనే కాబట్టి cos 60 ఎంత 1/2 cos 60 degrees తెలుసు దాంట్లో 1/2 అని కాబట్టి 1/2 ఇంటూ cos 20 degrees ఇది పక్కకి వెళ్ళిపోయింది దీన్ని cos 60 + 20 ఇదేమో cos 60 - 20 ఇప్పుడు చెప్పండి అండి ఇదే ఫార్ములా లాగా ఉంది cos θ cos 60 + θ ఇంటూ cos 60 - θ లాగా ఉంది ఎంత చెప్పండి వాల్యూ 1/4 into cos
3 theta. 1/4 cos 3 theta. 1/4 cos 3 theta. 3 into 20 degrees. 1/8 cos 60 degrees. Cos 60 degrees ఎంత 1/2. అంత ఆన్సర్ ఎంత by 16. నెక్స్ట్ అండి ఇంకొక ఎగ్జాంపుల్ సమ్ చేద్దామండి. ఇఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు tan 6 degrees into tan 42 degrees. B is equal to cot 66 degrees into cot 78 degrees. Then capital A by B is equal to dash. Capital A by B is equal to dash. A by B అన్నప్పుడు tan 6 degrees tan 42 degrees by cot 66 degrees into cot 78 degrees. Tan 6 degrees tan 42 degrees ఇది పైకి తీసుకెళ్తే tan 66 degrees tan 78 degrees. ఓకేనా? అక్కడ వరకు ఫాలో అయినట్టేనే ఎవరికైనా డౌట్ ఉందా? ఏంటి బావాదిత్య ఫాలో అయినట్టేనా అక్కడ వరకు? Yes, sir. Yes, sir. చూడండి ఇది ఎలా ఉందంటే ఇదేమో 6 degrees, ఇదేమో 60 + 6 degrees. ఇదేమో 6 degrees, ఇదేమో 60 + 6 degrees. చూడండి tan 6 degrees tan 60 + 6 degrees. tan 60 - 6 degrees అసలు లేదు, అసలు తరం. ఇదంతా tan 54 లేదు అసలు ఇక్కడ. కాబట్టి నేను నెంబర్ని కింద రాసేసా. tan 60 - 6 degrees వాల్యూ కింద రాసేసా. ఇది లేదు అసలుకి, tan 54 లేదు ఇక్కడ. ఈ వాల్యూ లేదు పైన, ఇక్కడ లేదు, మల్టిప్లికేషన్లో లేదు ఈ వాల్యూ. కానీ నేను నెంబర్ని కింద రాసి ఎందుకని. ఆ తర్వాత చూడండి ఇదేమో 60 + 18, ఇదేమో 60 - 18. 60 + 18, 60 - 18. tan 18 లేదు, tan 18 తెచ్చుకోండి. tan 60 - 18, tan 60 + 18 whole divided by tan 18. tan 60 - 18 అంటే 42 degrees, tan 60 + 18 అంటే 78 degrees. కానీ tan 18 లేదు న్యూమరేటర్లో, కింద డినామినేటర్లో రాశా. ఇప్పుడు చెప్పండి న్యూమరేటర్ ఏ ఫార్ములా లాగా ఉంది? tan theta tan 60 + theta tan 60 - theta ఎంత చెప్పండి? న్యూమరేటర్ ఎంత చెప్పండి? ఇక్కడ నుంచి ఈ 3 టర్మ్స్ యొక్క ప్రోడక్ట్ ఎంత చెప్పండి? tan theta tan 60 + theta tan 60 - theta చెప్పండి వాల్యూ ఎంతో? ఇక్కడ కూడా మాట్లాడుకున్న పాఠం ఏంటి ఎట్లాగా? Sir, tan theta
tan 60 ప్లస్ తీటా tan 60 మైనస్ తీటా ఎంత చెప్పండి? tan 3 theta, sir. tan 3 తీటా. tan 3 తీటా అంటే tan 18 degrees. నెక్స్ట్ tan తీటా tan 60 ప్లస్ తీటా tan 60 మైనస్ తీటా ఎంత? మళ్ళీ tan 3 తీటానే. ఈసారి ఎంత వచ్చింది? tan 3 తీటా అంటే 3 into 18 degrees, tan 54 degrees బై కిందది tan 54 degrees ఇంటూ tan కిందది 18 degrees. అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇది క్యాన్సిల్ అయిపోయి అతను అడిగిన a బై బి ఎంత? 1 అయింది. కావాలంటే a ఈజ్ ఈక్వల్ టు బి కూడా అవుతుంది. a ఇంటూ బి, a ఈజ్ ఈక్వల్ టు ఎంత అడిగితే b వచ్చింది, a బై బి అడిగితే 1 వచ్చింది. దీని మీకు అవగాహన ఉంటే, దీని మీద ఐడియా ఉంటే, ఫార్ములా మీద ఐడియా ఉంటే అటు ఇటు మార్చి అడుగుతాడు. ఇదే డైరెక్ట్ గా అడగడు. ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంటుంది బిట్టు, డైరెక్ట్ గా ఇదే అడగడు. కానీ ఈ ఫ్రేమ్ తో వాడు కొత్తగా అడిగినా కానీ ఆన్సర్ చేయగలగచ్చు. ఇలా అడుగుతూ ఉంటాడు. కాబట్టి మొత్తం మీద చెప్పండి, సైన్ తీటా ఇంటూ సైన్ 60 ప్లస్ తీటా ఇంటూ సైన్ 60 మైనస్ తీటా ఎంత? 1/4 1/4 సైన్ 3 3 తీటా. కాస్ తీటా కాస్ 60 ప్లస్ తీటా ఇంటూ కాస్ 60 మైనస్ తీటా. 1/4 cos 3 theta. అదే ట్యాన్ లోకి వెళ్ళేటప్పటికి tan 3 theta. 1/4 రాదు. కాట్లోకి వెళ్ళేటప్పటికి కూడా 1/4 రాకుండానే కాట్ 3 తీటా అనే వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ అండి, నెక్స్ట్ అప్లికేషన్కి వెళ్దామండి. ఈ ఎంత ఇంపార్టెంట్ అంటే ఆబ్జెక్టివ్ లో ప్రాబ్లమ్స్ అన్ని వీటి చుట్టూతోనే తిరుగుతాయి. అంత ఇంపార్టెంట్. ఫార్ములా ఎంత ఇంపార్టెంట్, రిజల్ట్స్ కూడా అంత ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ కి. నెక్స్ట్ అండి, రాసినట్టేనా అందరూ? Yes, sir. నెక్స్ట్ రిజల్ట్ అండి. మళ్ళీ అండి, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60 ఆర్ 120 ఆర్ 240 ఆర్ 300 degrees, then ఫస్ట్ వన్ అండి, tan తీటా ప్లస్ అండి tan 60 degrees ప్లస్ తీటా మైనస్ tan 60 degrees మైనస్ తీటా. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలండి. tan తీటా ప్లస్ tan 60 degrees ప్లస్ తీటా మైనస్ tan 60 degrees మైనస్ తీటా. యాక్చువల్గా ఒక్క నిమిషం అండి, ఆ 60 degrees ప్లస్ లో ఎక్స్ రాద్దాం. ఒక్క నిమిషం, ఎక్స్ రాద్దాం. tan ఆఫ్ ఎక్స్ ప్లస్ తీటా మైనస్ tan ఆఫ్ ఎక్స్ మైనస్ తీటా. ఇది ఎంత వచ్చింది అంటే అండి 3 tan 3 తీటా అవుతుంది. 3 tan 3 తీటా. కాబట్టి దాన్ని ఏం రాయొచ్చు అంటే 3 ఇంటూ tan తీటా ప్లస్ tan ఆఫ్ ఎక్స్ ప్లస్ తీటా ఇంటూ tan ఆఫ్ ఎక్స్ మైనస్ తీటా అని కూడా రాయొచ్చు. ఇంత మొదలు చెప్పినట్టుగా tan తీటా tan 60 ప్లస్ తీటా tan 60 మైనస్ తీటా. tan 3 తీటా కదా, దాన్ని అలా కూడా రాయొచ్చు. కాబట్టి ఈ వాల్యూ 3 tan 3 తీటా అయినప్పుడు ఆటోమేటిక్ గా దీని వాల్యూ 3 tan తీటా ఇంటూ tan ఎక్స్ ప్లస్ తీటా ఇంటూ tan ఎక్స్ మైనస్ తీటా. అట్లాగే కాటులో ఉండ కాట్ తీటా కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ తీటా మైనస్ కాట్ ఆఫ్ ఎక్స్ మైనస్ తీటా. ఇది కూడా అంతే అండి, 3 cot 3 theta. That is also 3 into cot theta into cot of x plus theta into cot of x minus theta. అనా ఇంకా చూడండి, నేను ఈ మూడిటి చేత డివైడ్ చేస్తున్నా ప్రతి టర్మ్ని. చూడండి జాగ్రత్తగా వినండి, ఇక్కడ నేను ప్రతి టర్మ్ని దేంతో డివైడ్ చేస్తున్నాను? tan తీటా tan ఆఫ్ ఎక్స్ ప్లస్ తీటా tan ఆఫ్ ఎక్స్ మైనస్ తీటాతో డివైడ్ చేస్తున్నా ప్రతి టర్మ్ని కూడా. అప్పుడు ఇక్కడ ఎంత మిగిలిపోతుందో చెప్పండి? ప్రతి టర్మ్ దేంతో డివైడ్ చేస్తున్నాను నేను? tan తీటా ఇంటూ
tan of x plus theta into tan of x minus theta తో డివైడ్ చేస్తున్నా ప్రతి టర్మ్ కూడా. అప్పుడు ఇక్కడ ఎంత మిగిలిపోయింది? Tan. Tan theta. 1 by Uh, tan of x plus theta into tan of x minus theta మిగిలిపోయింది. అంటే దాన్ని ఏం రాయొచ్చు? cot of x plus theta into cot of x minus theta అని రాయొచ్చు. ప్లస్ మళ్ళీ దీంతో డివైడ్ చేశా, దీంతో డివైడ్ చేశా, అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇది మిగిలిపోయింది. అంటే cot of x minus theta into cot of cot theta మైనస్ నెక్స్ట్ దీంతో డివైడ్ చేశా, అప్పుడేం మిగిలిపోయింది? cot of cot theta into cot of x plus theta. ఎంత వచ్చింది ఆన్సర్? 3 వచ్చింది. నెక్స్ట్ 4th వన్ అర్థమైందో లేదో? దీన్ని దేంతో డివైడ్ చేస్తున్నాను నేను ఈసారి? దీన్ని కూడా ప్రతి టర్మ్ కూడా దేంతో డివైడ్ చేస్తున్నాను? cot theta, cot of x plus theta, cot of x minus theta తో డివైడ్ చేస్తున్నాను. అప్పుడు ఈసారి tan లోకి వెళ్ళిపోయింది. ఇది tan of x plus theta into tan of x minus theta ప్లస్ tan of x minus theta into tan of theta మైనస్ tan theta into tan of x plus theta. ఎంత? దీని వాల్యూ కూడా ఎంత? theta 3నే, ఈక్వల్ టు 3నే. ఓకే, దీనికి ప్రూఫ్ చెప్పొచ్చండి మనం ఇప్పుడు. లాస్ట్ 2, 3, 4 ఎవరికన్నా డౌట్ ఉంటే అడుగుతారా? అందరికి అర్థమైనయా? లాస్ట్ 3, 4లో ఏం చేస్తే వచ్చినాయి చెప్పండి ఎవరన్నా? 3 ఎలా వచ్చింది? Explain చేస్తారా? 3 అనేది ఎలా వచ్చింది? ఆన్సర్ 3 ఉందంటే ఏం చేసినట్టు నేను? tan theta into tan x plus theta into tan x minus theta తో ప్రతి టర్మ్ డివైడ్ చేశాను అమ్మాయి. tan theta into tan of x plus theta into tan of x minus theta తో ప్రతి టర్మ్ డివైడ్ చేశా. అప్పుడు tan theta బై దిస్ వచ్చినప్పుడు ఏం మిగిలిపోయింది డినామినేటర్ లో? tan of x plus theta, tan of x minus theta డినామినేటర్ లో మిగిలిపోయింది. న్యూమరేటర్ తీసుకెళ్తే tan లో కాట్లోకి మారిపోయింది. ఏమై ఒప్పుకుంటావా? Yes, sir. అర్థమైందా? అర్థం కాలేదు ఇంకా? అర్థమైంది sir. tan theta into tan of x plus theta into tan of x minus theta ప్రతి టర్మ్ డివైడ్ చేస్తున్నా. అప్పుడు ఫస్ట్ లో ఏం మిగిలిపోయింది? tan theta క్యాన్సిల్ అయిపోయి డినామినేటర్ లో tan of x plus theta, tan of x minus theta డినామినేటర్ లో మిగిలిపోయింది. అప్పుడు న్యూమరేటర్ లో తీసుకెళ్తే కాట్లోకి మారిపోయింది. అట్లాగా సెకండ్ దాంట్లో tan of x plus theta క్యాన్సిల్ అయిపోయి డినామినేటర్లో ఏం మిగిలిపోయింది? tan of x minus theta into tan theta మిగిలిపోయింది. అది కాట్లోకి మారిపోయింది. లాస్ట్ టర్మ్ లో ఏం మిగిలిపోయింది? డినామినేటర్ లో tan of x minus theta క్యాన్సిల్ అయిపోయి tan theta, tan of x plus theta డినామినేటర్లో మిగిలిపోయింది. న్యూమరేటర్ లో తీసుకెళ్తే కాట్లోకి వెళ్ళిపోయింది. ఈక్వల్ టు 3. అట్లాగే ఇది కూడా అంతే. ఓకే అండి, ఫస్ట్ వన్ కి ఎక్స్ప్రెస్ లో 60 degrees తీసుకొని ప్రూవ్ చేద్దామండి. ఎక్స్ప్రెస్ లో 60 degrees తీసుకొని ప్రూవ్ చేద్దాం. ప్రూఫ్ అండి. ఫస్ట్ వన్ tan theta tan of 60 degrees తీసుకోండి. 60 degrees plus theta మైనస్ tan of 60 degrees మైనస్ theta. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ మైనస్ పెట్టి ఇక్కడ ప్లస్ పెట్టవాకండి. ఇక్కడ ప్లస్ పెట్టి ఇక్కడ మైనస్ పెట్టాలండి. tan theta ఇది tan of a plus b అండి. tan of a plus b ఫార్ములా చెప్తారా? tan a plus tan b by 1 minus tan a into tan b. ఏ ఫార్ములా అప్లై చేశాను నేను ఇక్కడ? tan of a plus b ఫార్ములా అప్లై చేశాను.
tan A ప్లస్ tan B బై 1 మైనస్ tan A tan B అప్లై చేశాను. tan 60 ఎంత వచ్చింది √3 ప్లస్ tan θ బై 1 మైనస్ √3 tan θ మైనస్ ఆఫ్ tan ఆఫ్ A మైనస్ B. tan A అంటే tan 60 √3 tan A మైనస్ tan B బై 1 ప్లస్ tan A ఇంటూ tan B. మీకే ఇంటి ఇస్తున్నానండి నేను. ఎల్సిఎం తీసేసి సింప్లికేషన్ చేయండి. ఓకేనా? ఎల్సిఎం తీసి సింప్లికేషన్ చేసేసేయండి. 3 ఇంటూ ఎంత వచ్చిందంటే tan 3 θ tan θ మైనస్ 3 tan θ మైనస్ tan క్యూబ్ θ బై 3 tan θ మైనస్ tan క్యూబ్ θ బై 1 మైనస్ 3 tan స్క్వేర్ θ అవుతుంది. ఏం చేస్తారు మీరు? ఎల్సిఎం తీసి సింప్లికేషన్ చేసేసేయండి. ఓకేనా? ఎంత వచ్చింది? 3 ఇంటూ 3 tan θ మైనస్ tan క్యూబ్ θ బై 1 మైనస్ 3 tan స్క్వేర్ θ 3 ఇంటూ tan 3 θ వచ్చేసింది.